నమస్కారం. వేటు న్యూస్ కాంక్లేవ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ పూజ గారు, మీరు మన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకుంటారు? నమస్కారం అండి. నా పేరు శ్రీ పూజ. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. నేను ఒక క్లినికల్ సైకాలజిస్ట్ని. కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాను. సో ఏజ్ ఒక 13 years ఉన్నప్పటి నుంచి ట్రైనింగ్ అంటే చాలా ఇష్టము. అలా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ కాలేజ్లో గర్ల్స్కి అలా ఎందుకో తెలియకుండా అలా గర్ల్స్తో అలా ఎక్కువ ట్రైనింగ్ సెషన్స్ అయ్యేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను పాస్ ట్రైనర్ కూడా. సో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేసి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాలంలో అందరూ బయటకు వస్తున్నారు, పని చేయాలని బయటకు వస్తున్నారు. సో ఎవరికో ఒక చిన్న మైండ్లో ఒకటి, ఓకే అమ్మాయిలు బయటకు వచ్చారు అంటే ఫ్రీగా ఉన్నారు, అలాంటి ఆలోచనలు రాకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తూ, తర్వాత అబ్బాయిలు మంచోళ్ళని కాదని కాదు, అబ్బాయిలు కూడా చాలా మంచోళ్ళు. బట్ కొన్నిసారి ఒక థాట్, మనం మర్దాని సినిమాలో చూసుంటాం, అక్కడ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని ఇల్ ట్రీట్ చేస్తాడు కాబట్టి వాడికి అనిపిస్తుంది ప్రతి అమ్మాయిని ఇల్ ట్రీట్ చేయాలి. సో ఇట్స్ లైక్ అ డిసార్డర్ అండి. సో దాన్ని మనం సాల్వ్ చేస్తూ మేల్ అండ్ ఫీమేల్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు హ్యాపీగా ఉండేటట్టు అక్కడ నా రోల్ వస్తుంది. యాక్చువల్గా మీ ప్రస్థానం గురించి ఒక విధంగా చెప్పాలి అంటే, ఈ సైకాలజీ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా. ఈ రంగంలోకి రావాలని, ఈ కోర్స్ చేయాలని, దీంట్లో మీ సర్వీసెస్ అందించాలని మీకు ఏ విధంగా అనిపించింది? ఏది మీకు టర్నింగ్ పాయింట్? అంటే ఏ సందర్భంలో మీరు ఈ వైపు మారారు? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అండి. అనుకోకుండా జరిగింది. సైకాలజీ సబ్జెక్ట్గా చదివాను. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర కూడా చాలా బుక్స్ ఉంటుండే, తాత దగ్గర, డాడీ దగ్గర అందరికీ బుక్స్ ఉంటుండే. చదివి చాలా ఇంట్రెస్ట్, లైబ్రరీలో కూడా చాలా చదువుతుండే. బట్ హ్యూమన్ నేచర్ని నేను నేర్చుకుంది మన పాతకాలం సినిమాల్లో, స్పిరిచువాలిటీలో, బుద్ధుడు చెప్పింది, మహాభారత్, రామాయణ, అక్కడ నేర్చుకున్నాను నేను ఎక్కువ. మనుషుల్ని చూసి మనం ఎక్కువ నేర్చుకోలేము, ఎందుకంటే మనిషి మారుతూ ఉంటాడు, మైండ్ కాన్స్టెంట్గా ఉండేది మన పురాణాలు, ఇతిహాసాలు, ఇవి ఇచ్చే మెసేజెస్. అవును, కాన్స్టెంట్గా. సో అనుకోకుండా ఏమైంది, అది చదువుతూ నా జర్నలిజం చాలా ఇష్టం ఉండే, అది ప్రాక్టీస్ చేస్తూ స్క్రిప్ట్స్ రాస్తుండే మూవీస్కి, యాడ్స్కి, అలాంటివి. జస్ట్ ఆ ఇంట్రెస్ట్తో సైకాలజీ చదివాను. బట్ సడన్గా మ్యారేజ్ అయ్యాక చాలా మంది వచ్చి, మా పిల్లలకి చెప్పరా, మీరు సైకాలజీ చదివారు కదా, మాకు ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నాయి, మీరు చెప్పొచ్చు కదా అని అలా స్టార్ట్ అవుతూ మాస్టర్స్, ఎంఫిల్, ఇప్పుడు పిహెచ్డి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాను ఆ సబ్జెక్ట్లో. యాక్చువల్గా సైకాలజీ అంటేనే ఒక మన యొక్క ప్రవర్తనకు సంబంధించింది. ఈ ప్రవర్తనలో అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఫస్ట్ హ్యాపీగా ఉండాలి అంటే, ఇప్పుడు మీరు వచ్చి నాకు ఒక స్మైల్ ఇచ్చారు. సో నాకు మైండ్లో ఉన్న ఏదైనా దోషాలు ఉన్నా, ఏదైనా ఆలోచనలు ఉన్నా సడన్గా కట్ చేసేసి నేను మీకు స్మైల్ ఇచ్చాను. అంటే పూర్వకాలంలో మనం ఏమంటుండే, ఏమైనా మన ఇంటికి వస్తే వాటర్ ఇస్తే ఆ వాటర్ తాగాక వాళ్ళు శాంతిస్తారు, కోపంలో వచ్చినప్పుడు శాంతిస్తారు. బట్ సైకాలజీలో ఏంటంటే ఒక మంచి నవ్వు, ఒక మంచి మాట, ఒక మంచి ఆలోచన. సో ఈ మూడు ఉంటే మనము ఏ నెగిటివ్ థాట్స్కి దగ్గరకు రాము. అండ్ ప్రెజెంట్ మూమెంట్లో మనం లైఫ్లో ముందట వెళ్ళాలి అంటే ఒక మంచి ఆలోచన, ఒక మంచి స్మైల్, ప్లస్ ఒక మంచి మాట. సో ఈ మూడు ఉంటే వీ కెన్ హ్యావ్ అ హ్యాపీ లైఫ్. చాలా హ్యాపీగా మంచి ఆన్సర్ ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి సోషల్ లైఫ్ కొంత సోషల్ మీడియాతో ముడిపడింది. ఒకవైపు ఆనందాలు, ఒకవైపు విచారాలు, ఒకవైపు దుఃఖాలు, ఇటువంటివి మనం చూస్తూనే మనం సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో మనం ఏ విధంగా ఈ సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, వాటి నుంచి ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా పొందాలి? అంటే మన జనరల్గా చాలామంది ఎగ్జైట్ అవుతూ ఉంటారు. ఎగ్జైట్ అవ్వడానికి కాకుండా కంట్రోల్గా ఏ విధంగా ఉండాలి? మీరు ఏదైతే సూచిస్తారు? నైస్ క్వశ్చన్ అండి. సో సోషల్ మీడియా ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఒక 5 minutes చూడాలనుకుంటాను. అంటే ఓపెన్ చేసే ముందు నేను ఫస్ట్ అనుకుంటా నేనేం చూడాలి, అది అనుకుని చూస్తాం. నోటిఫికేషన్స్ ఏది పెట్టను. సో నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ తెలుసు, మేడం చూడరు, ఒక 1 hour అయినా రెస్పాన్స్ వస్తుందేమో. ఎందుకంటే తొందర ఏం లేదండి, మేము లేకుంటే వాళ్ళు ఇంకెవరికో ఫోన్ చేస్తారు. సో
ఆ ఎమర్జెన్సీ క్రియేట్ చేసేది మనమే. ఫస్ట్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు మనం. మనకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. బట్ ప్రతిదానికి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే ఈ సోషల్ మీడియాలో అరే నన్ను పిలవలేదు, ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలవలేదు, ఎందుకు పిలవలేదు, వాళ్ళు బిజీ ఉన్నారేమో, మర్చిపోయారేమో, Positive గా అనుకో. ఏదైనా ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఫోమో అనేసి వచ్చేసింది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇప్పుడు ఎవరైనా బీచ్ డ్రెస్లో చూస్తే అరే నేను కూడా బీచ్ డ్రెస్ వేసుకోవాలేమో, సరే వాళ్ళకి ఇష్టం వాళ్ళు వేసుకున్నారు. హీరోయిన్ లాగా సారీ కూడా వేసుకోవచ్చు, గౌన్ కూడా వేసుకోవచ్చు. అలా ఎన్నో ఆలోచనలు వస్తాయండి. బేసిక్లీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా. పూర్వకాలంలో ఒక అమ్మాయి అబ్బాయి బ్రేకప్ అయితే ఒక 20 years లేటర్ ఎక్కడో కలిసి చూస్తుండే వాళ్ళని. బట్ ఈ కాలం ఏమైపోయింది, బ్రేకప్ అయిపోయాక ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరితోనో చూసేసరికి అప్పుడు డిప్రెషన్లో, యాంగ్జైటీలో, అరే ఈ అమ్మాయి కన్నా ఈ అబ్బాయిని చేసుకుంటా ఉంది, నన్ను చేసుకోవచ్చుండే కదా, ఇవి ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంది. అప్పటికప్పుడే అనుకోవడం, అనుకరణ, ఒకరిని చూసి ఇంకొకరు ఈ విధంగా. రీసెంట్గా కూడా ఒకరు నాకు అన్నారు, మేము ఒక మందు తాగితే మేము సెట్ అయిపోయామండి అని. బట్ అమ్మాయిని మళ్ళీ నమ్ముతారా అంటే లేదండి, సింగిల్ అంటారు. సో ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ట్రామాని ఆల్రెడీ డీల్ చేసాము, మళ్ళీ ఆ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ వద్దనేసి. ఇప్పుడు నేనున్నానండి, స్టేజ్ ఫియర్ అని చెప్పను. చిన్నప్పుడు ఎల్కేజీలో ట్వింకల్ ట్వింకల్ చెప్పమంటే మర్చిపోయా. అందరు స్టేజ్ ఫియర్ అనుకున్నా, లేదు నాకు మర్చిపోయాను అన్నాను. ఓహో మర్చిపోవచ్చు కూడానా అని అందరికి తెలిసింది అప్పుడు. సో అది ప్రాక్టీస్తో వస్తుంది. సడన్గా స్టేజ్ పైన నిలబడి ప్రతి మనిషికి స్టేజ్ ఫియర్ అన్నీ అవసరం లేదు. ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ మనం తెలుసుకుంటే ఏదైనా గెలవచ్చు. సో ఈ క్లినికల్ సైకాలజీ వాటి గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఇప్పుడు క్లినికల్ సైకాలజీ అంటే ప్రతి ఎయిల్మెంట్, సోమాటోఫార్మ్ డిసార్డర్స్ ఉంటాయి, ఎయిల్మెంట్స్ ఉంటాయి, డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్, స్కిజోఫ్రేనియా, మేనియా, ఇవన్నీ చాలా మటుకు క్లినికల్ డిసార్డర్స్. దీనికి సైకాట్రిస్ట్ మందులు ఇస్తారు. మేము క్లినికల్ సైకాలజిస్ట్గా దానిపైన సైకలాజికల్ అసెస్మెంట్స్ అన్న, సైకలాజికల్ థెరపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, యాక్సెప్టెన్స్ థెరపీ, దెన్ ఆర్ఈబిటి, మైండ్ఫుల్నెస్, ప్లస్ కౌన్సిలింగ్, సైకోథెరపీ, కోచింగ్. సో ఇవన్నీ కౌంట్ అవుతాయి మా దాంట్లో. సో ఇదేంటంటే ఇప్పుడు మందులు ఇచ్చాక కూడా వాళ్ళ బిహేవియర్ మారుతాయి. బట్ మందులు తగ్గించేసాక మళ్ళీ ఆలోచనలు అక్కడే వెళ్ళేది ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఓవర్ థింకింగ్ ఉంది, మందులు ఇచ్చే ఓవర్ థింకింగ్ని తగ్గిస్తారు. మళ్ళీ అదే సిచ్యుయేషన్ వచ్చేసరికి ఈజీగా వాళ్ళు దానికి అదే బిహేవియర్కి ఛాన్స్ ఉంది. సో ఇదే మనం సైకోథెరపీ ఇచ్చినప్పుడు అదే సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఓ నేను ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇలా కూడా నా బిహేవియర్ ఉండొచ్చు, ఇలాగే ఉండాలి అనేసి ఇలా లేకుండా కొంచెం మార్పులు వస్తాయి. మార్పులు వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గినప్పుడు అలాంటి మళ్ళీ సిచ్యుయేషన్స్ రాదు. బట్ మోస్ట్లీ ఎన్వైరన్మెంటల్, బయాలజికల్ ప్లస్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా బాగా చెప్పారండి. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి ఈ ఫాస్టెస్ట్ లైఫ్లో చాలామంది ఒక వర్క్ నుంచి ఇంకొక వర్క్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలామంది ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్లకు మీరు ఒక సైకాలజిస్ట్గా మీరు వారికి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? ఏ విధంగా మనం ఎప్పుడు స్ట్రెస్కి గురి కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా ఏ విధంగా ఉండాలి ఈ యొక్క ఆధునికమైనటువంటి వేగవంతమైన లైఫ్లో? ఫస్ట్ అయితే స్ట్రెస్ అని వర్డ్ ఉందని మర్చిపోవాలండి. హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నేను 6కి లేచి వాకింగ్కి వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేదు, పర్వాలేదు, ఈరోజు వెళ్ళలేదు, డే అంతా ఎక్కడ ఒకసారి నా వాకింగ్ చేసుకుంటానులే, ఇన్ని స్టెప్స్ డేలో ఎక్కడన్నా నేను కవర్ చేసుకుంటానులే నా పాజిటివ్ అప్రోచ్. అది రేపటికి పెట్టుకునే కానీ ఈరోజే నేను ఏం చేయగలుగుతాను, నేను ఏ అన్నెసెసరీ థింగ్ని స్కిప్ చేసి ఇది చేయగలుగుతాను. కొందరు అనుకుంటారు డైటింగ్ చేయాలనుకుంటారు, అబ్బా నాకు రోజు బయట తినడం అవుతుందంటారు. సో దాంట్లో వాళ్ళ ప్లేట్లో సాలెడ్ ఉందా, హెల్దీ ఫుడ్ ఉందా, తర్వాత 1 hour ముందు వాటర్ తాగారా, లంచ్ అయినాక 1 hour తర్వాత వాటర్ తాగారా, అలా కొంచెం హెల్దీ హ్యాబిట్స్ తెలిస్తే. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో అవేర్నెస్ ఉంటే దాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. బట్ ప్రోక్రాస్టినేషన్ అని చెప్తాం మనం, డిలే చేసుకుంటూ ఉంటారు. కొన్నిసారి తెలియక డిలే చేస్తారు, కొన్నిసారి లేజినెస్తో డిలే చేస్తారు, బట్ కొన్నిసారి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ ఉన్నాయని కూడా డిలే చేస్తారు.
నేను రేపు వెళ్ళి ఏం బీచ్ వేర్ వేసుకుంటాను ఏంటి, ఈరోజు ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళకుంటే ఏమవుతుంది, నా లైఫ్ ఏమన్నా మారుతుందా. సో కొన్నిసార్లు ఇలాంటి థాట్స్ కూడా ఉంటాయి. అవన్నీ బీట్ చేయాలి అంటే లేజినెస్ ఉందా, ఏం సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మేము కోచింగ్లో ఏం చెప్తామంటే ఏదైనా జరిగినాయి, ఈరోజు మీరు వాకింగ్ చేయాలి అనుకున్నారు, కాలేదు, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి, అది ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారు, పాజిటివ్గా ముందుకెళ్ళాలి. అక్కడే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అక్కడే నిలబడిపోతుంది. ఎస్. సో చాలా సంతోషం అండి. ఈరోజు మన వే టు న్యూస్ కాంక్లేవ్లో భాగంగా తెలంగాణ రాబోయే 10 ఏళ్లలో తెలంగాణ ఏ విధంగా ఉండబోతోంది అనే మేధోమదన సదస్సు ఈ కాంక్లేవ్లో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మీరు మీ సైకాలజీ పరంగా యాక్చువల్గా తెలంగాణ అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి వైద్యానికి సంబంధించింది. మీరు ఎటువంటి వారికి ఏ విధంగా సేవలు అందించబోతూ ఉన్నారు మీ రంగానికి సంబంధించి? నేను ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఇస్తానండి సెషన్స్. ఎందుకంటే నాకు ఒక 20 డిఫరెంట్ కంట్రీస్ నుంచి క్లయింట్స్ వస్తారు ఆన్లైన్. సో నా లైఫ్ ఎలా డిజైన్ చేసుకున్నానంటే మార్నింగ్ 4 నుంచి మార్నింగ్ 10 వరకు అపాయింట్మెంట్స్ ఇస్తాను, మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి 9 వరకు అపాయింట్మెంట్స్ ఇస్తాను. ఆ డే అంతా ఫ్రీ ఉంటాను. సో ఆ టైంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మీకు చెప్పినట్టు అవేర్నెస్ ప్రివెన్షన్ ఎప్పుడు క్యూర్ కన్నా ఎక్కువ సజెస్ట్ చేస్తాము. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఏమవుతుంది, మేము ఎక్కువ మందితో డీల్ చేయగలుగుతాం. సో కార్పొరేట్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్స్ ఉండొచ్చు. బట్ షేర్ ఒకటైతే చేసుకోవాలి. సో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న జోష్ అసలు నాకు ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో ఆ ఫీలింగ్స్ వస్తులేవు నాకు. అంటే కనెక్ట్ అవ్వాలి అంటే కూడా అరే ఆ జోష్ మిస్సింగ్ అనిపిస్తుంది. సో మనము ఆ రెండిటికి బ్రిడ్జ్ ఈ స్పోర్ట్స్ అండి. సో స్పోర్ట్స్ హ్యాస్ నో రిలీజన్, నో కల్చర్, అండ్ ఫిజికల్గా ఫిట్ ఉంటారు, మెంటల్గా వాళ్ళు సక్సెస్ అండ్ ఫెయిలియర్ని పాజిటివ్గా తీసుకోగలుగుతారు. సో అది చాలా ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇస్ మెడిటేషన్, యోగా అండ్ స్పోర్ట్స్ అండి. సో చివరగా మీరు కామన్ మ్యాన్కి హ్యాపీగా ఉండడానికి ఇచ్చే మెలకువలు 1 మినిట్లో చెప్పండి. సో కామన్ మ్యాన్కి హ్యాపీనెస్ అంటే ఫ్యామిలీ అండి. వాళ్ళు ఫ్యామిలీతో ఎంత టైం స్పెండ్ చేయగలిగితే, ఫ్యామిలీ అంటే జస్ట్ మదర్ ఫాదర్ చైల్డ్ కాదు, ఎవ్రీ రిలేటివ్ ఆఫ్ యోర్స్ ఇస్ ఆల్సో ఫ్యామిలీ. మన ఫ్రెండ్స్ కూడా ఒక ఫ్యామిలీ లాగానే. తర్వాత మన స్పోర్ట్స్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. సో ఎంత హ్యాపీ మూమెంట్స్ మీరు డేలో స్పెండ్ చేస్తారో మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ కూడా అలాగే తీసుకుంటుంది. ఈ హ్యాపీ మనిషి, నేను ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి, ఏ సిచ్యువేషన్ అయినా కూడా సడన్గా నవ్వుతుంది, లేదంటే నవ్వుతాడు అంటే ఒక రకంగా మనం హ్యాపీనెస్ని మనమే క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. క్రియేటింగ్ హ్యాపీనెస్ అంటారు కదండి, వీ హ్యావ్ టు కీప్ క్రియేటింగ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ లైఫ్. ఎవరో వచ్చి మనల్ని హ్యాపీ చెయ్యరు, చేస్తే అది ప్లస్ బోనస్ పాయింట్స్ అంతే. చాలా చక్కగా చెప్పారండి శ్రీ పూజ గారు. మీ యొక్క సర్వీసెస్ అందరికీ అందరిలో ఒక హ్యాపీనెస్ మీరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా వే టు న్యూస్ కాంక్లేవ్ సందర్భంగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు.